మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లుగాక. ఈనాటి ధ్యానం కొరకు రూతు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుగా విందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుండి. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొల్లకొట్టకనగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పనిచేసితివి? నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పనిచేసితివి? ఎక్కడ పనిచేసితివి? చాలు. ఈ మాట నా వెనుక చెప్పండి. నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పని చేసితివి? ఈ రూతు గ్రంథంలో ముఖ్యమైన 3 పాత్రలను మనం చూస్తాం. ఒకటి రూతు, 2 నయోమి, 3 బోయస్. ఈ 3 పాత్రల్లో రూతు అన్య జనాంగములో పుట్టి అన్య సాంప్రదాయాల మధ్య పెరిగి సత్యవంతుడైన దేవుడెవరో ఎరుగని స్థితిలో ఉండి తన అత్త అయిన నయోమి ద్వారా సత్యవంతుడైన దేవుడెవరో తెలుసుకొని తన అత్త అయిన నయోమి చేసిన ఉపదేశం, ఆ ఉపదేశము చేత రేపబడి తన అత్త అయిన నయోమి చెప్పిన మాటలకు విధేయురాలై ప్రభు అయిన యేసుక్రీస్తుని బోయజు పొలములోనికి చేరింది. ఈ రూతు దేవుని ఎరుగని అన్యజాతి ప్రజలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అన్యజాతి ప్రజలు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసు. యూదులు, ఇశ్రాయేలులు కాక ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగం కూడా అన్య జనాంగమే. యూదులు, ఇశ్రాయేలీలు కాక ప్రపంచములో ఉన్న అన్ని జనాంగములు అన్య జనాంగం. యూదులు, ఇశ్రాయేలీలు కాక ప్రపంచములో ఉన్న అన్య జనాంగములకు సూచనగా ఈ అన్య జనాంగములలో నుండి
దేవుని సత్యవాక్యోపదేశాన్ని విని నయోమి లాంటి వారు చేసిన సత్యోపదేశాన్ని విని జీవము గల దేవునిని తెలుసుకొని సత్యవంతుడైన దేవుని తట్టు తన హృదయములను మరలుచుకుని ఆయన నత్తుకొనటానికి ఆయన పొలములోనికి వచ్చి ఆయన పొలములోని జీవితాన్ని ముగించి ఆయనతోనే పరిణయమాడినటువంటి ఆయనే సర్వమనుకొని ఆయనకు అంకితమైపోయిన అన్య జనాంగముల నుండి ప్రభుని తెలుసుకొని రక్షింపబడిన దేవుని పిల్లలమైన నీకు నాకు సూచన ఉన్నది. రూతు ఏ విధంగా ఒకప్పుడు అన్యురాలో మనము కూడా దేవునిని ఎరుగని అన్య జనాంగంలో పుట్టిన వారమే. ప్రపంచములో ఉన్న అన్ని జనాంగములు, యూదులు, ఇశ్రాయేలీలు కాక అన్ని జనాంగములు కూడా అన్య జనాంగాలే. అందులో నీవు నేను కూడా అన్య జనాంగాలే. ఈ అన్యజాతి ప్రజలలో నుండి సత్య సువార్త ద్వారా ప్రభుని తెలుసుకొని ప్రభువు తట్టు తమ హృదయమును తిప్పుకొని ఆ ప్రభువే సర్వమనుకొని ఆయన అత్తుకున్నటువంటి నీకు నాకు సూచనగా ఉంది ఈ రూతు. మరి నయోమి ఎవరు? ఈ రూతు అన్యజనాంగములో పుట్టిన ఈ రూతు సత్యవంతుడైన దేవునిని తెలుసుకోవటానికి దేవుడు వాడుకొనిన ఒక సాధనం నయోమి. ఈ నయోమి ఒకప్పుడు సర్వం పోగొట్టుకున్నదే. ఈ నయోమి ద్వారా మాత్రమే రూతు ప్రభుని తెలుసుకోగలిగింది. ఈ నయోమి మనలను ప్రభువు యొద్దకు నడిపించినటువంటి దైవజనునికి ప్రతీకగా ఉన్నాడు. దైవజనునికి ప్రతీకగా ఉన్నది ఈ నయోమి. మరి బోయజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నారు. రూతు అన్య జనాంగము నుండి రక్షింపబడిన ఆత్మీయులకు సూచనగా ఉంది. అంటే నీకు నాకు. రూతు అన్నప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? నువ్వే గుర్తు రావాలి. నయోమి అన్న పదం వచ్చినప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? నిన్ను ప్రభువు యొద్దకు నడిపించిన, వాక్యోపదేశ క్రమంలో పెంచుతున్న దైవజనుడు. బోయజు అన్నప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 4 మాటలు మీరు అర్థం చేసుకుంటే ఈ రూతు గ్రంథాన్ని అంతా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక రోజున ఈ రూతు పరిగె ఏరుకోవటానికి వెళ్ళి ఉదయము నుండి అస్తమయం వరకు పరిగె ఏరుకుంది. ఆ రోజు ఎందుకో రూతుకు తూమెడు ఎవలు దొరికాయి. పరిగె ఏరుకున్న తర్వాత ఉదయము నుండి సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది. ఉదయము నుండి అస్తమయ వరకు పరిగె ఏరుకున్న రూతు వాటిని తుర్లగొట్టుకొని ఆ గడ్డిని అక్కడ పడేసి గింజలను పోగు చేసుకుంటే తూమెడు గింజలయ్యాయి. ఆ తూముడి గింజలను భుజం మీద పెట్టుకొని
తన అత్త ఇంటికి వచ్చింది రూతు. తాను మోయలేక తెస్తున్న తూమెడి గింజలు చూసింది నయోమి. తాను తినగా ఇంకా మిగిల్చుకొని తన ఒడిలో తెస్తున్న పేలాలను చూసింది నయోమి. ఎన్నడూ తేనటువంటి ఒక సమృద్ధి తన రూతు ఇంటికి తీసుకొస్తుంది. అత్తయ్య అయిన నయోమి అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? గొప్ప సమృద్ధితో, మునుపెన్నడు రాని ఒక గొప్ప సమృద్ధితో తూమెడి యవలను భుజం మీద పెట్టుకొని తన ఇంటికి వచ్చిన రూతును చూసి ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించింది. అత్తమా, ఇదిగో నేను తిన్నాను, ఇంకా మిగిలిపోయింది, ఇగో పేలాలు అత్తమ్మకిచ్చింది. ఒడి నిండేమో పేలాలు ఉన్నాయి, భుజం మీద చూస్తే తూముడు గింజలు ఉన్నాయి. తాను తిని తృప్తి పొంది తీసుకొని మిగిల్చుకొని వచ్చిన పేలాలు ఉన్నాయి ఒళ్ళో. నెత్తి మీద భుజం మీద తూమెడి ఎవలున్నాయి. ఇదంతా చూసిన నయోమి తన కోడలను అడుగుతుంది, నేడు నీవెక్కడ ఏరుకుంటుంది? నేడు నీవెక్కడ ఏరుకుంటుంది? ఎక్కడ పని చేశావు? ఎంత సమృద్ధి నీకెక్కడి నుండి వచ్చింది? ఉదయం నుండి సాయంత్రం వరకు పరిగ ఏరుకున్న రూతు తూమెడి యవలను భుజము మీద పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఆ తూమెడి యవలను కింద దించి తాను తిని తృప్తి పొందగా మిగిలిన పేలాలు అత్తకు చూయిస్తుంది. అత్తమ్మ, నేను తిని తృప్తి పొందాను, ఇంకా పేలాలు ఉన్నాయి, ఇదిగో ఒళ్ళు చూడు, ఇవి నీకే తెచ్చాను అన్నది. సంబరపడిపోలా అత్త. ఈరోజు నేడు నేడు నీవెక్కడ ఏరుకుంటివి? నేడు ఎక్కడ ఏరుకుంటివి? ఎక్కడ పనిచేశావు? ఈ సమృద్ధి నీకెక్కడిది? మునుపెన్నడు నీ జీవితంలో దొరకనంత సమృద్ధి ఈరోజు నీ జీవితంలోకి వచ్చింది, ఇది ఎక్కడిది అని అత్త నిలదీస్తుందండి, అడుగుతుంది ప్రశ్న. ఎక్కడ ఏరుకుంటివి? ఎక్కడ పనిచేశావు? రూతు యొద్ద ఉన్న సమృద్ధిని చూసి తూమెడు అంటే అర్థం ఏంటో తెలుసా? తనకు అనేకులకు సంతృప్తిని ఇవ్వగలిగినంత, తనకు మాత్రమే కాదు ఇతరులకు కూడా సంతృప్తిని ఇవ్వగలిగినంత సమృద్ధితో తిరిగి వచ్చింది. ఆ కోడలను అడుగుతుంది అత్త ప్రశ్న, నీవెక్కడ ఏరుకున్నావు? ఎక్కడ పనిచేశావు? ఇలా ప్రశ్నించే ఒక దైవజనుడు ఎవరి జీవితంలో కలిగి ఉంటారో వారి జీవితములు ధన్యమవుతాయి అని ప్రకటిస్తున్నాను.